అందరికీ నమస్కారం. ధనుసు రాశి వాళ్ళందరికీ 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు వారఫలం ఎలా ఉందో మనం ఈరోజు తెలుసుకుని ధనుసు రాశి వాళ్ళ గురించి చాలా కొత్త విషయాలు మీతో ఇప్పుడు చెప్తాను, వినండి. ధనుసు రాశి అంటేనే మూలా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళు, వెనకాల పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు కదా. ఇక్కడ తమాషా చూడండి, మనం శివుని యొక్క నామస్మరణం ఓం నమ శివాయ, నారాయణ నామస్మరణం ఓం నమో నారాయణ, ఇలా అష్టాక్షరి పంచాక్షరి చెబుతాం కదా. దానివల్ల మనకి ఎంతో శక్తి బలము వస్తుందని అంటాం కదా. వాటికంటే గొప్పగా జాతకంలో మన పేరు ఏ అక్షరంతో రావాలి, ఆ అక్షరంతో మనం పిలువబడితే మనకెంత అదృష్టం వస్తుందనేది ఇవాళ తెలుసుకుందాం. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళంట ఖచ్చితంగా ఏ యో బా బి అన్న అక్షరంతో పిలవాలి. అందుకే బాలకృష్ణ గారు మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టేసరికి వాళ్ళ నాన్నగారు ఎన్టీఆర్ గారు బాలకృష్ణ అని పేరు పెట్టేశారు. ఇలాగా పేరు వల్లనే ఆయన గొప్పోడైనమాట. అఖండ రూపంలో ఆయన పేరు ప్రఖ్యాతి బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు అందరికీ కూడా బాలకృష్ణ అంటే సుప్రీం హీరో లాగా అయిపోయాడు అనమాట. చిరంజీవి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు, ఆయన ఇప్పుడు ఇంకా లైవ్ లో ఇంకా అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. కాబట్టి బా అనే అక్షరం ఎంతో బాగా కలిసి ఉందండి. 3వ పాదంలో మూలా పెట్టేలాగా మనం పిల్లలకి మనం అలా పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళదంట భూ ధా భా ఢా అన్న అక్షరంతో పిలవాలట. భూ ధా భా ధా ధా. అలాగే ఉత్తరాషాఢ మొదటి పదంలో పుట్టిన వాళ్ళు బే అనే అక్షరంతో పిలవాలట. ఈ విధంగా అక్షరాలతో పిలుస్తారట. వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అద్భుతాలు జరుగుతాయట. ముఖ్యంగా మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా వీళ్ళు రాక్షస గణంలో పుట్టారంటారు. పూర్వాషాఢ నక్షత్రం మనుష్య గణము, ఉత్తరాషాఢ నక్షత్రం మనుష్య గణం అనమాట. ఇవన్నీ కూడా మనకు ఎవరితోనైనా పొంతన కలిగేటప్పుడు, పార్ట్నర్షిప్లో, పెళ్లిళ్ళప్పుడు కూడా ఈ గణాలు చూసుకుని ముందుకెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. అన్నిటికంటే మించి ఈ జాతకం మొత్తం మీద వీళ్ళకి మూలా నక్షత్రంలో పుడితే తండ్రికి మంచిది కాదంట. చాలా దోషపూరితమైనటువంటి నక్షత్రంగా చెప్తుంటారు మూలాని. మొదటి పాదం తండ్రికి మంచిది కాదు, 2వ పాదం తల్లికి మంచిది కాదు, 3వ పాదం శిశువుకు మంచిది కాదు, 4 మంచిది అంటున్నాడు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం తండ్రికి మంచిది కాదు, మొదటి పాదం, 2వ పాదం తల్లికి మంచిది కాదు, 3 శిశువుకు మంచిది కాదు, 4 మంచిదట. ఉత్తరాషాఢ మొదటి పాదం మంచిది అని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనము చిన్నప్పుడు మనకు దోష పరిహారాలు చేయకపోతే ఇప్పుడు చేయించుకోవచ్చు. పరిహారాలన్నీ మేమే చేస్తాము. మీరందరూ చేయాల్సింది మీ పేరు, డేటు, టైము, నెంబరు, ఈ నెంబర్కి మీ పేరు పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో 15-20 నిమిషాలు రికార్డ్ చేయించి 50 పేజీల జాతకాన్ని PDF చేసి పంపడము, చక్కటి పరిహారాలు చిన్నగా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మన ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని పెట్టుకుంటాం కదా. ఖచ్చితంగా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఆశీస్సులకు పాత్రలు అవ్వండి. బంధువులకి, స్నేహితులకి మా గురించి తెలియజేయండి. ధనుస్సు రాశి వాళ్ళకి లగ్నంలోనే శుక్రుడు ఉండడం వల్ల ఇప్పుడు వీళ్ళకి విపరీత యోగం అన్నమాట. వ్యాపారాలలో మంచి లాభాలు అన్నమాట ఈ రాశి వాళ్ళందరికీ, ధనుసు రాశికి. కాబట్టి ఎప్పుడు కూడా వ్యాపారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడం. వ్యాపారంలో చాలామంది మూడు బాగాలేకపోతే తొందరగా కట్టేస్తారు. మాకు ఇప్పుడు పోబుద్ది కావట్లేదు, మేము ఇప్పుడు పిక్నిక్ పోతాము, మేము ఊర్లు తిరుగుతాము అని అంటారు. అది చేయకూడదండి. ఎందుకంటే టైం బాగున్నప్పుడే సర్దేసుకోవాలి. ఎలాగూ శుక్రుడు ఇప్పుడు మనకి వ్యాపారానికి అధిపతి కదా, ఆయన వ్యాపారంలో చాలా బాగా మనకి మంచి ప్లేస్లో ఉండి విపరీత యోగాన్ని ఇస్తున్నాడు. రెస్టారెంట్లు, హోటళ్ళు, తినుబండారాలు, ఫుడ్, సూపర్ మార్కెట్, వ్యవసాయము, అన్ని రకాల కిరాణా కొట్టు, అన్ని షాపులకు కూడా ఈ యొక్క ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్ళకి ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయట ఈ వారం అంతా కూడా. అందుకే గట్టిగా ట్రై చేయండి. ఆరోగ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకొని శత్రువుల మీద కూడా కన్నేసి ఉంచాలి, అప్పుల పీడ ఉంటుంది అని చెప్పి కూడా ధనుస్సు రాశి వాళ్ళకి కొంచెం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు శని 3వ ఇంట్లో ఉండి బంధువులతో, స్నేహితులతో రిలేషన్షిప్, రాక పోక, ఇచ్చిపుచ్చుకోవటము, మంచి మానసిక ధైర్యము, అందరికీ హెల్పింగ్ చేసే పద్ధతి, విధేయత, మంచి శిష్యుడుగా పేరు తెచ్చుకునే సమయం అంతా కూడా బాగుంది అంట. అది కూడా మనకు జాతకంలో ధన ఆదాయం కూడా 1, 2, 3 కాదండి. అనుకున్న విధంగా అనుకున్నట్టు ట్రై చేస్తే బోల్డ్ అన్ని మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం మనకు చాలా క్లియర్గా ఉందన్నమాట. ముఖ్యంగా రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఈ యొక్క రాశి వాళ్ళకి తల్లి ఆరోగ్యంలో చాలా ఆందోళనలు ఉంటాయన్నమాట. సర్జరీలు, ఆపరేషన్లన్నీ, అదని ఇదని ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా కొన్నిసార్లు ఎక్కువ ఉంటాయట. అందుకే అది కూడా బాగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా
ఆ గురువు వృషభ రాశిలో ఉన్నాడు కదా, దానివల్ల చికాకులు, కొంచెం చెప్పిన మాట వినకపోవటం, మొండిగా ఉండటం, చెప్పుడు మాటలు విని లేనిపోని అనుమానాలు తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అసలు మీరేనా ఇలా చేసిందని మీరే అనుకుంటారు. ఎందుకంటే రాశ్యాధిపతి గురువు సరిగ్గా లేడు కదండి, శత్రుక్షేత్రంలో ఉన్నాడు, 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మీకు మీరే శత్రువులు అవుతారు ఎవడో ఒక్కర్ల బయట నుంచి. కాబట్టి చేసే ప్రతి పని కూడా ఆలోచించి బంధువులతో స్నేహితులతో మీటింగ్ పెట్టిన తర్వాత చెయ్యండి, లేకుంటే దెబ్బ పడిపోద్ది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా కుజుడు అష్టమంలో ఉండిపోయాడు. దానివల్ల ఎంత పెద్ద దెబ్బ అంటే పిల్లల ఆరోగ్యం బాగుండదు, దూర ప్రయాణాలు దెబ్బతింటాయి, అనుకున్న ప్రయాణాలు వాయిదా పడతాయి. ఒకవేళ అలా బలవంతంగా ప్రయాణం చేస్తే నరకం చూపిస్తాడు ప్రయాణంలో జనాలు. ఆ విధంగా ఇబ్బంది అనమాట ప్రయాణాలు. అలాగే తెలివి తక్కువ నిర్ణయాలు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం చాలా ఇబ్బందికరంగా ఉందండి. ధనుసు రాశి వాళ్ళు మాత్రం అలాంటి పనులు చేయబాకండి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, ఇబ్బందులు ఎంత మనం సర్దుకుపోయినా ఆపోజిట్ పర్సన్ సర్దుకుపోరన్నమాట. అయితే గురువు యొక్క రాశిలో పుట్టిన మీరు ధనుసు రాశి వాళ్ళు భార్యని అనుకరిస్తూ వాళ్ళని అనుగుణంగా వెళ్తేనే మంచిది ఈ వారంలో. లేకపోతే వాళ్ళ చీదరలు, వాళ్ళ గొడవలు, వాళ్ళు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతామంటారండి. అంత పరిస్థితి రానియకుండా ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవటం. పార్ట్నర్షిప్ కలిసి రాదు, పెళ్లి కాని వాళ్ళకు ఇప్పట్లో పెద్ద గుడ్ న్యూస్ లేదు, ప్రేమికుల మధ్య విభేదాలు, దూరంగా ఉన్న భార్యాభర్తలు అలాగే ఉంటే మంచిది. ఇవన్నీ కూడా పార్ట్నర్షిప్లో దెబ్బ పడిపోవటాలు, ఇవన్నీ బుధుడు వ్యయంలో ఉండి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పోనీ ఉద్యోగంలో ఏమైనా బాగుపడిపోతామా అంటే వ్యాపారం అయితే ఎలాగో చాలా బాగుందని చెప్పా. ఉద్యోగంలో బుధుడు వ్యయంలో ఉండడం వల్ల అనుకున్న సమయానికి ఈ పెద్దవాళ్ళ సహకారాలు ఉండవు. ఏదో మనం ఏదో చేసేస్తాము, మనకు నలుగురు వచ్చి శభాష్ అంటారంటే కుదరదు. ఎవడు రాడు, ఏమీ చెప్పడు. ఎంత బాగున్నా కూడా అలాగే ఉండమంటాడు. ఇప్పుడు కొత్త ఉద్యోగంలో మారడానికి అస్సలు టైం బాలా. గీసాలు అప్లై చేసినా కూడా పెద్ద రిజల్ట్ రాదు. ఇంటర్వ్యూలు అలాంటివి వెళ్తే పెద్ద సక్సెస్ఫుల్ ఏం కాదు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగంలో కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. కంగారు పడి జాబులు మానేసి ఇంట్లో కూర్చుంటే ఏం చేయలేము. అదృష్టం ఏమైనా కలిసి వస్తుందా అంటే నాన్న నుంచి తిరస్కారం, పెద్దల తిరస్కారం, మామగారి కోపాలు, ఇవన్నీ మనం ఎదుర్కోవాలి. ఏం బాల, అదృష్టం అస్సలు బాల. ధర్మం కూడా ఉందామన్నా, ఏదో చేద్దామన్నా కుదరట్లా. మరి ఇన్ని ఆటంకాలు, అడ్డంకులు ఎన్ని ఉన్నాయండి ధనుసు రాశి వాళ్ళు. మరి మీరందరూ కూడా వెంటనే నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ జాతకాలు తెలుసుకొని ఎటువంటి రత్నం ధరిస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి పూజలు చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు 20 నిమిషాలు ఫోన్లో చెప్తానండి. మీ ముఖం కనిపించిన ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పంపించినా కూడా నేను మీతో 15 నిమిషాలు మాట్లాడి అన్నీ చేస్తా. మరి గురుదక్షిణ కూడా ఉంటుంది కదా, అన్నీ పక్కన పెట్టి ఈ ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసి బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.